ఆర్టీసీ కార్మికులు మాయమాటలు నమ్మి తొందరపడొద్దన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రాంతం పేరు మీద ఒకరు, మతం పేరు మీద ఒకరు ప్రజలు రెచ్చగొడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రజలకు ఏం చేయలేక విమర్శలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరు చెప్పి బీఆర్ఎస్ నేతలు దోచుకుతున్నారని, బీఆర్ఎస్ 10 ఏళ్లలో హనుమకొండకు ఏం చేశారో చెప్పాలని, తామేం చేశామని చెప్పేందుకు సిద్ధమన్నారు రాజేందర్ రెడ్డి. రెండవది, ఆయన కొబ్బరికాయలు కొట్టిపోయినాయి. నేను ముందూరు కాపురని చెప్పుకునే ముందూరు కాపు భవానికి అప్పుడు ఉన్న మంత్రులు కానీ, నన్నపల్లి నరేందర్ కానీ, వినయ్ భాస్కర్ కానీ కొబ్బరికాయ కొట్టిపోయారు. 5 కోట్ల 5 దాని ఇదైపోతే నేను వచ్చిన తర్వాత 7.5 కోట్లు పట్టుకొని ఆయన కులానికి సంబంధించింది పట్టుకొచ్చాను. నేను విమర్శిస్తాను సిగ్గెత్తది. కళాక్షేత్రం 20 కోట్లు పట్టుకొచ్చాను. అలా 8 వింగేరు దాని మీద ఎంక్వైరీ నడుతాను. 20కే నేను వచ్చిన తర్వాత తెచ్చింది 80. సలాకాలని సుత్తతోటి కొట్టి చంపుకొని అమ్ముకుంటున్నారు. అప్పుడు నేను వచ్చిన తర్వాత 80 కోట్లు పట్టుకొచ్చిన నా డేట్తో సహా ఉన్నాయి. నేను అది కూడా సబ్మిట్ చేస్తా. అక్కడ మీ ముందే పెడతా. నయం నగర్ పెంచింది బద్దకల్ల మాడ వీధులది. ఇప్పుడు ఈ రోడ్డు కానీ, సోమి రోడ్డు కానీ, కడియం శ్రీరెడ్డి మీద ఎదురున్నట్టు అటు సుమంగలి పోయే రోడ్డు కానీ, ఎక్కడ ఏ డివిజన్లు పోయినా రోడ్లల్లా వాళ్ళు కొట్టినది నేను చేసినానంటే